సో హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్, నిన్నటి నుంచి మీరు చాలామంది నాకు చాలా రకరకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు. నిన్న రా జరిగినప్పటి నుంచి, అంటే నేను నిన్న రా హైలైట్స్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో కింద చాలా కామెంట్స్ వచ్చినాయి. లైక్ రోమన్ రేన్స్ హీల్ టర్న్ చేసిండా, ప్రెజెంట్ రోమన్ రేన్స్ ఒక హీల్ క్యారెక్టర్లో ఉన్నాడా లేదా ఒక బే ఫేస్ క్యారెక్టరా, అండ్ రీసెంట్లీ మన అంటే రాలోనే రోమన్ రేన్స్ అంటే మన సమ్వన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, ది బ్లడ్ లైన్ మెంబర్స్ అందరూ అక్కడ మెన్షన్ చేసిండు. బట్ ద పీపుల్ షాంప్ ద రాక్కి మెన్షన్ చేయలేదు. సో అసలు ఏం జరుగుతుంది అని ఇంకా చాలా క్వశ్చన్స్ చాలా అడిగినారు మీరు. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరితో అంటే ఇప్పుడు అంటే ఏమేమి రూమర్స్ వచ్చినాయో, ఏమేమి అప్డేట్ వచ్చినాయో మొత్తం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన ఈ రూమర్స్ అప్డేట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనము డ్రూ మ్యాకింటైర్ గురించి మాట్లాడదాం బాస్. ఎందుకంటే మీద గుర్తుండొచ్చు, నేను రీసెంట్లీ మన ర్యాండీ ఆర్టన్ అండ్ డ్రూ మ్యాకింటైర్ వీళ్ళిద్దరిగా ఎప్పుడైనా రావచ్చు. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూఈ వీళ్ళకి సమ్మర్ స్లామ్లో బుక్ చేయడానికి ట్రై చేస్తుందని చెప్పినా కదా. సో ర్యాండీ ఆర్టన్ అయితే వస్తాడంట, కానీ డ్రూ మ్యాకింటైర్ సంగతి ఏం చెప్పలేమంట. ఎందుకంటే డ్రూ మ్యాకింటైర్ రీసెంట్లీ ఒక మూవీ షూట్ చేసిండు అండ్ ఆ మూవీ షూట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కానీ ఇప్పుడు తెలిసింది ఏంటంటే డ్రూ మ్యాకింటైర్ ఒక్క మూవీ కాదు, ఇంకొక మూవీ ప్రాజెక్ట్లో కొంచెం బిజీ ఉన్నాడంట. సో దీని అర్థం ఏంటంటే ఇక డ్రూ మ్యాకింటైర్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే డ్రూ మ్యాకింటైర్ మేబీ ఈ సమ్మర్ స్లామ్లో ఫైట్ చేసిన ఫైట్ చేయొచ్చు, సమ్మర్ స్లామ్ కంటే ముందు వచ్చినా రావచ్చు, లేదంట బాస్, రాడంట బాస్. సో ఇది మన డ్రూ మ్యాకింటైర్ పైన ఒక చిన్న రూమర్ వచ్చింది. బట్ ఇప్పుడు నేను మీ అందరూ ఒక మాట చెప్తాను, అండ్ అది ఏంటంటే చూడండి, ఫస్ట్ మనకి ఏమని ఒక రూమర్ అప్డేట్ వచ్చింది అంటే మన డ్రూ మ్యాకింటైర్ వస్తాడు, సమ్మర్ స్లామ్ కంటే ముందు వస్తాడు, సమ్మర్ స్లామ్లో మ్యాచ్ బుక్ చేస్తాడు, ఇలాంటి ఒక అప్డేట్ మనకు వచ్చిండే. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉందని అంటున్నారు. సో మేబీ ఇది నిజం కావచ్చు, నిజంగానే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అనుకుంటా, వచ్చినా రావచ్చు లేదంటే లేదు. కానీ మన డబ్ల్యూడబ్ల్యూఈ మనందరికీ సర్ప్రైజ్ ఇయ్యనికి ఒక్కోసారి ఇలాంటి న్యూస్ మన వారికి వచ్చేలా చేస్తుంది. అండ్ మనం ఏమనుకుంటామంటే లేదు డ్రూ మ్యాకింటైర్ ఇప్పుడు రాడని మనం అనుకుంటాం, కానీ అలాంటప్పుడే డ్రూ మ్యాకింటైర్ లాంటి సూపర్ స్టార్ రిటర్న్ చేసి మనందరికీ సర్ప్రైజ్ ఇస్తారు. సో దాన్నే ఒక షాకింగ్ సర్ప్రైజ్ అంటారు. సో ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూఈ మనందరికీ సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే నిజంగానే అది బాగానే ఉంటుంది, మా డ్రూ మ్యాకింటైర్ వచ్చేస్తే. లేదంటే నిజంగానే ఇక మా డ్రూ మ్యాకింటైర్ వేరే మూవీ షూటింగ్లో బిజీ ఉన్నాడంటే ఇక కొంచెం కష్టమే మన డ్రూ మ్యాకింటైర్ రావడం. సో ఇప్పుడు మీరేమంటారో ఒక్కసారి మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. ఎస్, అంటే ఇక్కడ నుంచి మొత్తం రోమన్ రేన్స్, ది బ్లడ్ లైన్ అండ్ ద రాక్ గురించి మనం మాట్లాడకపోతున్నాము. ఎందుకంటే చాలా ఉన్నాయి, చాలా చెప్పాలి మీ అందరికీ. సో అందుకే మనము స్టార్టింగ్లో డ్రూ మ్యాకింటైర్ అప్డేట్ కవర్ చేసి ఇక్కడ నుంచి మనం మొత్తం మన బ్లడ్ లైన్, రోమన్ రేన్స్, ద రాక్ గురించి మాట్లాడబోతున్నాం బాస్. సో ఫస్ట్ క్వశ్చన్ మీలో చాలామంది అడిగినారు, అండ్ అది ఏంటంటే రోమన్ రేన్స్ రీసెంట్లీ రాలో వచ్చినప్పుడు రోమన్ రేన్స్ ఛాంపియన్షిప్ సైడ్ అంటే ఆ సైడ్ ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ సైడ్ ప్లేట్స్లో అంటే రోమన్ రేన్స్ లోగో ఉంటుంది. సో అది మనకు కనిపించలేదు, అంటే కస్టమ్ ప్లేట్కి అక్కడ కనిపించలేదు. సో అక్కడ డబ్ల్యూడబ్ల్యూఈ లోగో ఉండే, రోమన్ రేన్స్ లేకుండే. సో అసలు రోమన్ రేన్స్ సైడ్ ప్లేస్ ఎక్కడ వెళ్ళినాయి, అసలు ప్రాబ్లం ఏందని మీరు చాలామంది అడిగినారు. సో చూడండి బాస్, ఇక్కడ నేను మీ అందరికి చాలా క్లియర్గా మాట చెప్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇది ఫస్ట్ టైం ఏం జరగలేదు, అండ్ ఓన్లీ రోమన్ రేన్స్ అని కాదు, చాలా సూపర్ స్టార్స్తో ఇలాంటివి జరిగిందనే మాట. అంటే ఒక్కోసారి ఆ సైడ్ ప్లేట్స్ అనేది మిస్ అయిపోతే మేబీ సంథింగ్ ఏదో గడబడి అవుతుంది అనుకుంటా. సో అందుకని అప్పుడప్పుడు ఇలా ఛాంపియన్షిప్ అయినా మనకి సైడ్ ప్లేట్స్ కనిపించాయి. అండ్ దీని ఇంకా మెయిన్ రీజన్ ఏముంటుంది అంటే వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఒక షో చేస్తే ఇంకొక షో వీళ్ళు వైజాగ్లో చేస్తారన్నమాట. అంటే వీళ్ళు సిటీ బై సిటీ ట్రావెల్ చేస్తూనే ఉంటారు, ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తారు, చాలా ట్రావెల్ చేస్తారు బాస్. సో దానివల్ల ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఆ ఒరిజినల్ బెల్ట్ ఉంటాయి కదా, సో ఆ ఒరిజినల్ బెల్ట్ అంటే వేరే సిటీలో ఉండిపోతే టైంకి రాదు. సో అందుకనే ఆ టైటిల్ ఒక రిప్లికా ఇచ్చేస్తారు సూపర్ స్టార్స్కి. అండ్ ఇప్పుడు రిప్లికా ఇచ్చినప్పుడు ఆ కస్టమ్ ప్లేట్స్ రిప్లికా అవి ఉంటుంది, బట్ ఒకసారి అరేంజ్ కానప్పుడే ఇలాంటి పనులు చేస్తారు అన్నమాట. ఎందుకంటే వీళ్ళు ట్రావెల్ ఎక్కువ చేస్తారు.
సో దీని వెనకాల ప్రెజెంట్ కోసం అయితే ఇదే రీజన్ కనిపిస్తుంది. అండ్ ఇంకో వేరే రీజన్స్ గురించి మాట్లాడితే ఇక తీస్తే ఇక 100 మనం రీజన్స్ తీయచ్చు దీని వెనకాల. బట్ ఒక ప్రాక్టికల్ రీజన్ గురించి మాట్లాడితే ఇదే రీజన్ బాస్. వీళ్ళు సిటీ బై సిటీ ట్రావెల్ చేస్తారు కాబట్టి ఒక్కొక్కసారి అవుతుంది. అంటే నేను ఇంతకుముందు అంటే ఇప్పుడు ఎవరెవరు ఇంతకుముందు గమనించినారు ఒకసారి కామెంట్లు చెప్పండి బాస్. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం జరగలేదు ఇలాంటిది. అంటే చాలా సూపర్ స్టార్స్ అప్పుడప్పుడు జరిగిందనేమాట, కానీ చాలా రేర్గా జరుగుతుంది. బట్ జరుగుతుంది, ఏదో ఫస్ట్ టైం అని కాదు. సో అందుకని ప్రజెంట్ కోసం అయితే దీన్ని మనం లైట్ తీసుకోవచ్చు. ఇలాంటిది ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా జరిగితే మీరు దాన్ని లైట్ తీసుకోండి. కానీ మరీ ఇలాంటిది ఏమైనా జరిగిందనుకో అప్పుడు దీని ఇంకా ఏదో పెద్ద రీజన్ ఉంటుంది, అప్పుడు మనం దీని గురించి మాట్లాడదాం. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము రోమన్ రేన్స్ అండ్ జేకబ్ ఫాటుది ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ గురించి. ఇక్కడ మీరు ఒకటి గమనించినారా, జేకబ్ ఫాటు నిన్న రాలో అంటే మన ఆ కామెడియన్ యాక్టర్ పైన అటాక్ చేస్తున్నప్పుడు రోమన్ రేన్స్ ఒకటిసారి రింగ్ ఏప్రిన్ పైన నిలబడి క్లియర్లీ ఆపిండు. హే జేకబ్ ఆగు అని చెప్పిండు రోమన్ రేన్స్. అండ్ అప్పుడే అక్కడ జేకబ్ ఫాటు ఆగిపోయాడు. దాని తర్వాత మీరు గమనిస్తే మీకు ఏమర్థమవుతుంది అంటే రోమన్ రేన్స్ అక్కడ స్మైల్ ఇచ్చిండు, ఒక హీల్లా కనిపించిండు. అండ్ రోమన్ రేన్స్ దాని తర్వాత ఇచ్చి పడేసి అని చెప్పిండు. అండ్ అప్పుడే జేకబ్ ఫాటు అక్కడ ఇచ్చేసిండు అనమాట, ఫినిషర్ అంతా ఇచ్చేసిండు, స్ప్లాష్ ఇచ్చేసిండు. సో ఇప్పుడు దీని అర్థం ఏంది? ఇప్పుడు దీని వెంకల ఫస్ట్ ఒక రూమర్ చెప్తాను, దాని తర్వాత యాక్చువల్గా దీని వెంకల అర్థమైందో అది చెప్తాను. ఫస్ట్ ఏంటంటే అక్కడ రోమన్ రేన్స్ చూసిండనమాట, అంటే జేకబ్ ఫాటు నా మాట వినడా లేదా జేకబ్ ఫాటుకు నచ్చినట్టే చేస్తాడా అని అది చూసిండు రోమన్ రేన్స్ అక్కడ. అందుకే రోమన్ రేన్స్ ఆపిండు జేకబ్ ఫాటుకి. అండ్ జేకబ్ ఫాటు అక్కడ ఆగిపోగానే అప్పుడే రోమన్కి అర్థమైపోయింది, ఎస్ నా మాట వింటుండని. అండ్ దాని తర్వాత స్మైల్ ఇచ్చిన తర్వాతనే రోమన్ రేన్స్ ఇచ్చి పడేసేయి అని చెప్పిండు. సో ఇది ఒక రూమర్వి అండ్ ఇది క్లియర్లీ కనిపించింది. బట్ దీని ఇంకా రీజన్ ఇంకొక రీజన్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూఈ మనకి చూపించడానికి ట్రై చేసి ఏదో రోమన్ రేన్స్ మాట వినడా అని కాదు, మనకి మన ఫ్యాన్స్కి డబ్ల్యూడబ్ల్యూఈ ఒకటి చూపించింది. అండ్ అది ఏంటంటే రోమన్ రేన్స్ కంట్రోల్ చేస్తున్నాడు జేకబ్ ఫాటుకి. జేకబ్ ఫాటు రోమన్ రేన్స్ చెప్పినట్టే వింటాడు, రోమన్ రేన్స్ ఆగమంటే ఆగిపోతాడు, అటాక్ చేయమంటే అటాక్ చేస్తాడు. సో రోమన్ రేన్స్ ఫుల్ కంట్రోల్లో జేకబ్ ఫాటు ఉన్నాడని ఇది మనకి డబ్ల్యూడబ్ల్యూఈ ఒక టైప్లో చాలా క్లియర్లీ చూపించింది బాస్. ఒక టైప్లో మీకు అందరికీ ఒక రియల్ రీజన్ చెప్పాలంటే ఇదే కూడా చాలా క్లియర్లీ చూపించింది మా డబ్ల్యూడబ్ల్యూఈ. రోమన్ రేన్స్ చెప్పినట్టే జేకబ్ ఫాటు వింటుండు, కంట్రోల్లో ఉన్నాడు అని చాలా క్లియర్లీ డబ్ల్యూడబ్ల్యూఈ మనకి చూపించింది. అండ్ ఇప్పుడు మీరు అడుగుతున్న ఇంకొక క్వశ్చన్, రోమన్ రేన్స్ హీల్ టర్న్ చేసిండా చేయలేదా? సో ప్రెజెంట్ మీ అంతా చాలా క్లియర్లీ చెప్పాలంటే రోమన్ రేన్స్ క్యారెక్టర్ ఎలాంటిది అంటే మీకు రోమన్ రేన్స్ అప్పుడప్పుడు ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్లా కనిపిస్తాడు. అండ్ అప్పుడప్పుడు మీకు రోమన్ రేన్స్ ఒక హీల్లా కనిపిస్తాడు. ఎందుకంటే ఇక్కడ మెయిన్ రోమన్ రేన్స్ క్యారెక్టర్ ఎలాంటిదంటే రోమన్ రేన్స్కి ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు రోమన్ రేన్స్ హీల్లో ఉన్నప్పుడు రోమన్ రేన్స్కి ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఉండే, కానీ ఆ టైంలో రోమన్ రేన్స్ ఫ్యామిలీ మెంబర్స్కే అంటే చాలా కంట్రోల్ చేస్తుండే అనమాట. ఒక టైప్లో ఆ మెంబర్స్కి ఒక టార్చర్ చేసినట్టు అనిపిస్తుండే. బట్ ఈసారి సిచ్యువేషన్ చాలా వేరే ఉంటుంది అనమాట. ఈసారి రోమన్ రేన్స్ది క్యారెక్టర్ అసలు మీరు మొత్తంకి హీల్ అని చెప్పలేరు. అండ్ ఒకవేళ చూడండి ఇంతకుముందు రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పటి నుంచి మనకి మధ్యలో మనం కొంచెం కన్ఫ్యూజ్ అయినాం, అంటే రోమన్ రేన్స్ అసలు హీలా ఫేసా. ఇంతకుముందు ఇలాంటి టాపిక్ వచ్చిండే, కానీ ఇప్పుడు నేను ఒక మాట మీ అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇప్పుడే మనము మొత్తంగా డిసిజన్ తీసుకోలేమనే మాట. అండ్ ఎస్ నిన్న చూస్తే రోమన్ రేన్స్ ఒక హీల్ లాగానే కనిపించిండు, నాకు దీన్ని కాదని చెప్పాను. కానీ రోమన్ రేన్స్ క్యారెక్టర్ ప్రెజెంట్ ఎలాంటిది అంటే రోమన్ రేన్స్ అప్పుడప్పుడు బేబీ ఫేస్ అండ్ అప్పుడప్పుడు హీల్లా కనిపిస్తాడు. అలాంటి క్యారెక్టర్ ఒక 2 సంవత్సరాల నుంచి కంటిన్యూగా మనం చూస్తున్నాం. బట్ నిన్న కొంచెం అనిపించింది ఎస్ అంటే రోమన్ రేన్స్ ఇంకా హీల్లోనే ఇంకొక అడుగు ముంగట వేసిండని. సో అందుకని మనం ఏం చేయాలంటే ఇక్కడ చాలా క్లియర్ చెప్పండి, ఇంకా కొన్ని వారాలు మనం ఆగితే రోమన్ రేన్స్ క్యారెక్టర్లో అసలు వీళ్ళు మొత్తంకి ఒక హీల్ సైడ్ తీసుకెళ్ళిపోతున్నారా రోమన్ రేన్స్కి, లేదా అదే బేబీ ఫేస్ అండ్ హీల్ ఈ 2 క్యారెక్టర్స్లోనే అంటే రోమన్ రేన్స్ మనకు కనిపిస్తాడు. దీనిపైన ఇంకా చాలా క్లారిటీ వస్తుంది. కానీ నిన్నటి సెగ్మెంట్ చూసిన తర్వాత ఒకటి ఏమర్థమైందంటే రోమన్ రేన్స్కి ఏదో ఒకటి చేసి అంటే ఈ బ్లడ్ లైన్ ఉంది కదా, ఈ బ్లడ్ లైన్ మరొకసారి టాప్లో వచ్చేయాలి.
రోమన్ రైన్స్ ఈ బ్లడ్ లైన్కి మళ్ళొకసారి టాప్లో తీసుకొని ట్రై చేస్తుండు, మొత్తం కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుండు. అండ్ అదే మనకి నిన్న చాలా క్లియర్లీ చూపించినారు. అండ్ ఎందుకు ఇలా చేస్తుండే ఏంటంటే దీనిపైన సపరేట్ ఒక వీడియో చేయొచ్చు, నేను మీ అందరికీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక వీడియోలో. బట్ ఇప్పుడు ప్రెజెంట్ కోసం ఏంటంటే రోమన్ రైన్స్ మాకు 2 క్యారెక్టర్స్లో కనిపిస్తాడు. అండ్ ఇంకా కొన్ని వారాల తర్వాత ఒకవేళ రోమన్ రైన్స్ మొత్తంకి హీల్ సైడ్ వెళ్తున్నా అంటే అప్పుడు మొత్తంకి మనం ఫిక్స్ అయిపోవాలి, ఇక బెయి ఫేస్ టర్న్ ఏం లేదు, మొత్తంకే హీల్ టర్న్ అయిపోయింది అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇది మన సోర్సెస్ వాళ్ళు మనకి ఏమని చెప్పినారంటే ప్రెజెంట్ మొత్తంకి మనము డిసిజన్ తీసుకోకుండా లేదు, రోమన్ రైన్స్ 2 క్యారెక్టర్స్ ప్లే చేయొచ్చు, లేదంటారా కొన్ని వారాల తర్వాత ఇంకా మనకి చాలా క్లారిటీ వస్తుందని మన సోర్సెస్ వాళ్ళు మనకి ఈ మాట చెప్పినారనేమాట. మనం ఇప్పుడే మొత్తంకి డిసిజన్ తీసుకోకుండా. అండ్ ఎస్, రోమన్ రైన్స్ కొంచెం హీల్ లాగానే కొంచెం ఎక్కువ కనిపించని ఈ టైప్లోవి చెప్పినారు. సో అందుకనే మనం ఇంకా కొన్ని వారాలు ఆగితే ఇంకా చాలా క్లారిటీ వస్తుంది. కానీ ఇప్పుడు మీరు నాకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. రోమన్ రైన్స్కి మీరు ఈ 2 క్యారెక్టర్స్ అంటే అప్పుడప్పుడు హీల్ అండ్ అప్పుడప్పుడు బెయి ఫేస్ లాగానే చూడాలనుకుంటున్నారా, లేదా రోమన్ రైన్స్కి మీరు మొత్తంకి ఒక బెయి ఫేస్ సూపర్ స్టార్లా చూడాలనుకుంటున్నారా, లేదా రోమన్ రైన్స్కి ఒక హీల్ లాగానే మీరు చూడాలనుకుంటున్నారా? గాయస్, ఇదే క్వశ్చన్ మీరు నన్ను అడిగితే మాత్రం నిన్న నేను రోమన్ రైన్స్కి కొంచెం ఈ టైప్లో హీల్ లాగా చూసి నేనైతే ఒకటి అనుకున్నాను, ఎస్ రోమన్ రైన్స్ ఒక హీల్ క్యారెక్టర్లో ఉంటేనే మంచిదని అనుకున్నాను. ఎందుకంటే ఓన్లీ రోమన్ రైన్స్ అని కాదు, మీకు తెలుసు మన ఛానల్ పాత సబ్స్క్రైబర్స్కి చాలా బాగా తెలుసు, నాకు మన డబ్ల్యూడబ్ల్యూలో హీల్ క్యారెక్టర్స్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అన్నమాట. ఎందుకంటే వాళ్ళ వల్లనే, ఓన్లీ రోమన్ అని కాదు, చాలా హీల్ సూపర్ స్టార్స్ ఉన్నారు, వాళ్ళ వల్లనే మనం ఎంటర్టైన్ అవుతాం అన్నమాట. ఓపెన్గా చెప్పాలంటే బెయి ఫేస్ కన్నా ఒక హీల్ సూపర్ స్టార్ చేసే పనులు చూసే మనము షాక్ అవుతాం, మనం ఎంటర్టైన్ అవుతాం. సో అందుకని నాకు చిన్నప్పటి నుంచి ఒక హీల్ క్యారెక్టర్ అంటే డబ్ల్యూడబ్ల్యూలో ఇష్టం. అండ్ రోమన్ రైన్స్ హీల్ టర్న్ చేసినప్పుడు ఇంతకుముందువి మొత్తం డబ్ల్యూడబ్ల్యూకి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళిపోయాడు. సో అందుకనే ఈసారి రోమన్ రైన్స్ మన డబ్ల్యూడబ్ల్యూ నేనేమంటున్నా అంటే ఇక్కడ ఒక మాట క్లియర్లీ, డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడు ఈ 2 క్యారెక్టర్స్ అని కాకుండా డబ్ల్యూడబ్ల్యూ రోమన్ రైన్స్కి మొత్తంకే ఒక హీల్ సూపర్ స్టార్లా మార్చేస్తే ఒక పని అయిపోతుందని నేను అనుకుంటున్నాను బాస్. అందుకే ఇంకా కొన్ని వారాలు ఆగితే ఇంకా చాలా క్లారిటీ మనకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరేమంటారో మీరు ఒకసారి కామెంట్స్లో చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మీరు అడుగుతున్న ఇంకొక సాలిడ్ క్వశ్చన్ గురించి. అండ్ అది ఏంటంటే నిన్న రోమన్ రైన్స్ జేకబ్ ఫార్టు ముందంటే ఒక సెగ్మెంట్లో జేకబ్ ఫార్టుకి బ్లడ్ లైన్లో అఫీషియల్గా యాడ్ చేసే ముందు అక్కడ మన చాలా అంటే సమ్వన్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ది బ్లడ్ లైన్ మెంబర్స్ అని అక్కడ చాలా సూపర్ స్టార్స్ పేరు చెప్పిండు రోమన్ రైన్స్. బ్లడ్ లైన్ ఇప్పటి నుంచి కాదు, చాలా టైం నుంచి డబ్ల్యూడబ్ల్యూలో ఉంది. లైక్ ది వైల్డ్ సమోవన్స్, మన యకజోనా, రికిషి, ఒమాగా, ది ఊసోస్ అని ఇక్కడ అంటే ట్రైబల్ చీఫ్ అని అంటే స్వయం గురించి అంటే రోమన్ రైన్స్ గురించి మాట్లాడుకుని ది ఊసోస్ గురించి, వైల్డ్ సమోవన్స్, యకజోనా, రికిషి, ఒమాగా అంటే వీళ్ళందరికీ అక్కడ మెన్షన్ చేసిండు రోమన్ రైన్స్. కానీ ద రాక్కి మెన్షన్ చేయలేదు. ద రాక్ డబ్ల్యూడబ్ల్యూలో చాలా మంచి పేరు సంపాదించిండు. అండ్ ద రాక్ డబ్ల్యూడబ్ల్యూలో ఒక మంచి పేరు సంపాదించిండు అనే ఈరోజు ఒక హాలీవుడ్లో అంటే చాలా అంటే ఒక పెద్ద ఒక హాలీవుడ్లో ఒక హైయెస్ట్ పేడ్ సూపర్ స్టార్ అనేమాట ద రాక్. సో అలాంటిది అంటే ద రాక్ పేరు ఎందుకు మెన్షన్ చేయలేదు అని మీరు చాలామంది అడిగినారు. సో చూడండి, నేను మీ అందరికీ కొన్ని వారాల నుంచి ఒక మాట చెప్తున్నాను, మీరు గమనిస్తున్నారా? నేను మీ అందరికీ మన అప్డేట్స్ వీడియోలో ఒక మాట చెప్తున్నాను. అండ్ అది ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ నెక్స్ట్ ఇయర్ సౌదీ అరేబియాలో రెసల్మేనియా చేయబోతున్నాను. అంటే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా సౌదీ అరేబియాలో ఉందనేమాట. అండ్ డబ్ల్యూడబ్ల్యూ దగ్గర రోమన్ రైన్స్ కోసము ఒక మ్యాచ్ ఉంది. అండ్ అది ఏంటంటే రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్. అండ్ ఒకవేళ ఈ మ్యాచ్ జరగకపోతేనే డబ్ల్యూడబ్ల్యూ దగ్గర ఒక ఆప్షన్ బి ఉంది, లైక్ ఆ రోమన్ రైన్స్ వర్సెస్ ఫేమి అనుకుంటున్నారు, లేదా రోమన్ రైన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ అనుకుంటున్నారు. బట్ ఈ మ్యాచెస్ ఆప్షన్ బి అని నేను రీసెంట్లీ మన అప్డేట్స్ వీడియో చాలా క్లియర్లీ చెప్పినాను. ఫస్ట్ మ్యాచ్ ఇలా కోసం రాక్ వర్సెస్ రోమన్ రైన్సే. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా సౌదీ అరేబియాలో ఉంది. సౌదీ అరేబియా ఫ్యాన్స్ ఈ మ్యాచ్ అలా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి తెలుసు అలా వాల్యూ ఏందో. ఒకప్పుడు అంటే ఇప్పుడు యూఎస్ఏ ఫ్యాన్స్ ఏం చేసినారు మీకు తెలుసు, ఈ డ్రీమ్ మ్యాచ్కి రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ సర్వనాశనం చేసినారు. అండ్ ఇప్పుడు యూఎస్ఏ ఫ్యాన్స్కి అందరికీ
అంటే ఈ మ్యాచ్ చూడాలని ఉంది ఇప్పుడు ఓపెన్ చెప్పాలంటే. బట్ సౌదీ అరేబియా ఫ్యాన్స్ అక్కడ కంట్రీ అది ఎలాంటి అంటే డబ్ల్యూడబ్ల్యూలాలు లెజెండ్స్కి అంటే అలాగే మంచి మంచి మ్యాచెస్ కావాలి బాస్. అండ్ ఈ డ్రీమ్ మ్యాచ్ వాళ్ళ కంట్రీలో జరిగితే చాలా మంచిగా ఉంటుంది అని వాళ్ళు ట్రై చేస్తున్నారు. మీకు ఇంకొక అప్డేట్ గుర్తుందా? ద రాక్తో వాళ్ళు మాట్లాడి ట్రై చేస్తున్నారు. ద రాక్కి మంచి డబ్బులు ఆఫర్ చేయడానికి ట్రై చేస్తున్నారు సౌదీ అరేబియా వాళ్ళని. నేను మీ అందరికీ ఇది ముందే మన రూమర్స్ అప్డేట్స్ వీడియోలో అప్డేట్ ఇచ్చేసినాను. సో ఓపెన్గా చెప్పాలంటే నేను మీ అందరికి ముందే హింట్ ఇచ్చినాను. అండ్ నిన్న డబ్ల్యూడబ్ల్యూఈ మన అందరికీ చాలా క్లియర్లీ ఒక హింట్ ఇచ్చింది. అండ్ అది ఏంటంటే ఇప్పుడు ద రాక్ పేరు రోమన్ రైన్స్ మెన్షన్ చేయలేదు. అండ్ ఇక్కడ నుంచి ఒక ప్రాబ్లం అనేది స్టార్ట్ కావచ్చు. ఇన్ ఫ్యూచర్లో ద రాక్ వచ్చి రోమన్ రైన్స్ ముందు వచ్చినప్పుడు నువ్వు అందరి పేరు మెన్షన్ చేసినావు, కానీ నువ్వు నా పేరు మెన్షన్ చేయలేదు రోమన్ రైన్స్. అండ్ అంతేకాదు రోమన్ రైన్స్ అక్కడ ద రాక్ అని కాదు, ద రాక్ వాళ్ళ డాడ్ పేరు మెన్షన్ చేయలేదు. ఓన్లీ రాకే అని కాదు, రాక్ వాళ్ళ నాన్న అలా డాడ్ పేరు మెన్షన్ చేయలేదు. సో అందుకనే ఇక్కడ ద రాక్ ప్రాబ్లం చూపించచ్చు అండ్ చూపిస్తాడు. అండ్ ఒక రీజన్ దొరకాలిగా. ఇప్పుడు వీళ్ళు ఇంతకుముందు వచ్చినప్పుడు వీళ్ళు కలిసే ఉన్నారు. ద రాక్ ఊలాఫాలా రోమన్ రైన్స్ మెడల్ లాస్ట్ టైం కలిసినప్పుడు ఊలాఫాలావి రోమన్ రైన్స్కి మెడల్ వేసిండు అనమాట ద రాక్. అంటే వీళ్ళ మధ్య ప్రాబ్లమే లేదన్నట్టు చూపించినారు. లాస్ట్ టైం వీళ్ళు కలిసి ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేసినారు. సో ప్రాబ్లం లేనప్పుడు ప్రాబ్లంకి స్టార్ట్ చేయాలి కదా, ఒకటి చూపించాలి కదా బాస్ రీజన్. అండ్ అదే రీజన్ నిన్న రోమన్ రైన్స్ ఇచ్చేసిండు. అండ్ ఇప్పుడు చూద్దాం. అంటే ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, ఇప్పుడు రోమన్ రైన్స్ ఈ టైప్లో చేసిన ద రాక్ కన్ఫామ్గా వస్తాడని కాదు. డబ్ల్యూడబ్ల్యూ ఇక్కడ ఒక బాణం అనేది కొట్టేసింది బాస్, చీకట్లో బాణం కొట్టేసింది అనమాట. ఇక కరెక్ట్గా తాకుతుంది లేదంటే తాకదు ఓపెన్గా చెప్పాలంటే. అందుకనే డబ్ల్యూడబ్ల్యూ దగ్గర ఆప్షన్ బి ఉందన్నమాట రోమన్ రైన్స్ కోసం, నెక్స్ట్ ఇయర్ రెస్ల్మేనియా కోసం. సో చూద్దాం బాస్, హోప్ ఫర్ ద బెస్ట్. ద రాక్ ఇన్ ఫ్యూచర్లో వస్తే ఒక పని అయిపోతుంది. అండ్ ఇన్ ఫ్యూచర్లో వీళ్ళ మధ్యలో ఒక మ్యాచ్ జరిగితే రెస్ల్మేనియాలో ఒక పని అయిపోతుంది బాస్. చాలామంది ఈ డ్రీమ్ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ మ్యాచ్ జరిగితే పని అయిపోతుంది. అండ్ ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు నాకు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇది మీరు అడుగుతున్న క్వశ్చన్స్ పైన ఆన్సర్. నేను ఆల్రెడీ చాలాసార్లు హింట్స్ ఇచ్చినాను, బట్ అయినా మీరు క్వశ్చన్స్ నేను అడుగుతున్నారు. ఐ థింక్ మీకు అర్థమైపోయిందేమో అనుకున్నాను, బట్ చాలామంది అర్థం కాలేదు. ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ నెక్స్ట్ ఇయర్ కోసం ప్లాన్స్ ఉన్నాయి. బట్ ఒకవేళ ద రాక్ రాకపోతేనే ఆప్షన్ బి ఉన్నాయి డబ్ల్యూడబ్ల్యూ దగ్గర, లైక్ రోమన్ వర్సెస్ ఓబా ఫేమి, లైక్ రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్ నెక్స్ట్ ఇయర్ రెస్ల్మేనియా కోసం. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో చెప్పండి. ద రాక్ వస్తే పని అయిపోతా లేదా ఇక రాక్ వర్సెస్ అంటే రాక్ అంటున్నాను సారీ, మన రోమన్ వర్సెస్ ఓబా ఫేమి చూడాలనుకుంటున్నారా మీరు, లేదా రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్ చూడాలనుకుంటున్నారా నెక్స్ట్ ఇయర్ రెస్ల్మేనియా కోసం? ఇక మీకు కామెంట్స్ చెప్పండి. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉంటే ఇంకా చూడండి, స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్స్లో అడగండి బాస్, ఓకే? సో ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ఓకే? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.